అంటే పాత సీసాలో కొత్త నీరు ఎక్కించే ప్రయత్నమేనా? ఏం లేదు, కర్నూలుకి సంబంధించిన దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే జగన్ కోర్టు పెట్టాలనుకున్నాడు, వీళ్ళు బెంచ్ పెట్టాలనుకుంటున్నారు, అంతే తేడా. అవును. అంటే దాన్ని ఆయన న్యాయ రాజధానిగా చేద్దాం అనుకున్నారు. ఆయన పేర్లు అది పెట్టాడు, కోర్టు పెడితే రాజధాని అవ్వదు. హైకోర్టు పెడితే ఇప్పుడు హైదరాబాద్లో లెక్కనైతే 3 రాజధానులు ఉన్నట్ట. సచివాలయం ఉన్నటువంటిది ఒక రాజధాని, ట్యాంక్ బండ్ రాజధాని, తర్వాత పాత బస్తీ రాజధాని, అట్టేం లేదు కదా. మెయిన్ యాక్టివిటీ జగన్ విశాఖపట్నం రాజధాని మార్చాలనుకున్నాడు. మిగతాది ఏంటంటే మిగతా ప్రాంతాలకి మానసిక సంతృప్తిగా తెలియదు. ఇప్పుడు మనం ఏమంటాం, దేశ ఆర్థిక రాజధాని వైజాగ్, అయితే దాని పేరు ఏమంటాం, ముంబై అంటాం. అంత మాత్రం అది ఆర్థిక రాజధాని అయిపోతుందా? మనకి ఆర్థిక రాజధాని వైజాగ్, ఆంధ్రాకి. ఇదివరకు హైదరాబాద్ ఉన్నప్పుడు రాజధానిగా ఆర్థిక రాజధాని వైజాగ్ అంట, అంత మాత్రాన్ని అయిపోతుంది. అది మాట్లాడడానికి సరదాగా ఉండే పదం అంతే తప్పించి అది అంటే ఆ తరహా వాతావరణం ఉంటుంది, కానీ చట్టపరంగా సాధ్యం కాదు. కాబట్టి అది వేరు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బెంచిస్తామని ముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి సెంటర్లోను వీళ్ళే ఉన్నారు, స్టేట్లోను వీళ్ళే ఉన్నారు. పూర్తి చెయ్యాలి ఈ 5 ఏళ్లలో. 1 ఏడాది అయిపోయింది, అది పూర్తి చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి చెప్పుకోవడానికి ఉండదు. కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నట్టున్నారు ఆయన. అంటే రాయలసీమ ప్రాంతాన్ని, కర్నూలు ప్రజల్ని కూడా కూల్ చేసి అంతే, పూర్తిగా అది బెంచ్ పెడితే చాలు. వాళ్ళు ఒకప్పుడు బెంచ్